జబర్దస్త్ స్టేజ్ పై తిరుపతి ప్రకాష్ ని సిసింద్రిగా చూసాం, ఫ్యాట్ మ్యాన్ గా చూసాం, సుమో రెస్లర్ గా చూసాం. మరి ఈ రోజు గెటప్ థీమ్ లో ప్రకాష్ గారు ఎలాంటి సర్ప్రైజ్ గెటప్ తో మన ముందుకు వస్తారో చూద్దాం. లెట్స్ వెల్కమ్ పటాస్ ప్రకాష్ along with the stage. హాయ్ హలో గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్. మీరు తెలుగులో మాట్లాడండి. అందరికి నమస్కారం నమస్కారం నమస్కారం. ఏం సారా? ఐ మీన్ నమస్కారం. మిస్టర్ జాన్, అది నమస్కారం కాదు, నమస్కారం. నాకు తెలుగు కొంచెం కొంచెం కావచ్చు, నన్ను క్షమించండి. మేము ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ప్రదర్శనలు చేసి ఈ రోజు అద్భుతంగా హైదరాబాద్ కు వచ్చాం. మీకోసం అబ్బురపరిచే మా అద్భుతమైన ప్రదర్శనతో మేము ముందుకు వచ్చాం. ప్రపంచంలోనే అతి పెద్ద గొరిల్లా, దట్ ఈస్ నన్ అదర్ దన్ కింగ్ కాంగ్. ఎవ్రీబడీ క్లాప్స్. ప్లీజ్ వెల్కమ్ కింగ్ కాంగ్. Oh God! Cool. ఓ మిస్టర్ జాన్, మిస్టర్ జాన్, పెద్ద గొర్రెల్ని మీరు ఎలా తీసుకురాగలిగారు? ఇంత పెద్ద గొర్రెలను తీసుకురావడం చాలా కష్టం. దీన్ని మేము విమానంలో తీసుకొస్తుంటే విమానం కూలిపోయింది. ఓ మై గాడ్, చాలా వైలెంట్ యానిమల్ యు నో. ఓ మిస్టర్ జాన్, మీరు చాలా వైలెంట్ అంటున్నారు, కానీ దీన్ని చూస్తే చాలా సైలెంట్ గా కనిపిస్తుంది. దీని వైలెంట్నెస్ తట్టుకోలేక వచ్చే దారిలో 2 షేకింగ్ స్కిట్లు చూపించాం, వెంటనే పడుకుండిపోయింది. అదే పటాస్ ప్రకాష్ స్కిట్లు చూపించుంటే ఇది పర్మనెంట్ గా మీరు దక్షిణాఫ్రికా వెళ్లే వరకు నిద్రపోయేది. మిస్టర్ జాన్, ఏంటది అలా కొట్టింది? టీమ్ లీడర్ ను పక్కనే ఉంచుకొని అలా సటైర్లు వేస్తే అలానే ఉంటుంది. అంటే టీమ్ లో కొత్తగా వచ్చాను కదా, అన్నయ్య కెపాసిటీ తెలియక. ఇక్కడ ఇంకా ఎవరికి తెలియలేదు. ఇన్ ఫ్రంట్ ఆఫ్ దేర్ ఇస్ క్రోకోడైల్ ఫెస్టివల్. మిస్టర్ జాన్, నేను అడగడం మర్చిపోయాను, మన ప్రదర్శనకు చాలా తక్కువ మంది వచ్చారేంటి? తక్కువ మంది అండి, నీ మోహన్ వచ్చింది 4. వచ్చింది కూడా సందర్శకులు అనుకుంటున్నావా? సందర్శకులు కాదు, లైటింగ్ కూడా, టెంట్ డెకరేషన్ కూడా, సౌండ్. అంటే మన షో ఈ నష్టాల్లో నడుస్తుంది అనమాట. హైదరాబాద్ లో నడుస్తుంది అన్నారు కదా. అవునండి, మీ ఆటో పంచులకు కాలం చెల్లింది. ఈ 4 కూడా ఉన్నట్టుండి వెళ్ళిపోతే మన షో అర్ధాంతరంగా ఆగిపోయే ప్రమాదం. సో కాబట్టి ఈ సెట్ కి అంత తాళం వేసి ఆ తాళం చేతిని నా జేబులో పెట్టుకున్నాను. ఈ తాళం చేయి నాతో ఉన్నంత వరకు ఎవరు వెళ్ళిపోలేదు. మిస్టర్ జాన్, ఆ కీని మింగేసింది. మనం తిరిగి వెళ్ళాలంటే రేపటి వరకు వెయిట్ చేయలేము. మీరు పప్పులో కాలేశారు మిస్టర్ జాన్. దానికి మలబద్ధకం ఉంది, కనీసం వారం రోజులైనా పడుతుంది. మీ అందరికి ఈ గొరిల్లా ముఖ్య ఉద్దేశాలు ఏంటో చెప్తాను. ఈ గొరిల్లా ముక్కు 3 మీటర్లు, ముఖం 5 మీటర్లు, చేతులు 15 మీటర్లు, నడుం 40 మీటర్లు, ఇంకా కిందికి వెళ్ళినట్లయితే అదే కాళ్ళు 400 మీటర్లు అని చెప్తున్నాను మిస్టర్ జాన్. మీకు మా ఈ ప్రదర్శన కనుక నచ్చినట్లయితే మేము ఈ పాకెట్ నుంచి ఒక్కొక్క $1 మాకు డొనేట్ చేయండి. మిస్టర్ జాన్, వీళ్ళు ఎవరు స్పందించడం లేదేంటి? మిస్టర్ జాన్, ఇండియాలో అలా కాదు అడుక్కోవడం. నేను చూపిస్తాను చూడండి. ఒక అమ్మ గాని, ఒక అయ్యా గాని, ఒక బాబు గాని, ఒక చెల్లి గాని, బాబు ధర్మం చేయండి. మా ఆట గాని మీకు నచ్చి ఉంటే ₹1 ధర్మం చేయండి. బాబు ధర్మం చేయండి. ఓకే, మా ఈ ప్రదర్శనతో పాటు విచ్చేసినటువంటి సందర్శకులందరికీ కూడాను మీకోసం ఒక అద్భుతమైన డాన్స్ పర్ఫార్మెన్స్ తో పాటు ఆటలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు మీ ముందు నర్తించి తన నాట్యంతో మిమ్మల్ని అందరినీ మనం మైమర్పించడం చేయడానికి వస్తున్నారు మిస్ జబర్దస్త్ వినోదిని. అద్భుతం, చాలా సూపర్ గా డాన్స్. క్షమించాలి. అండ్ వినోదిని గారు చాలా అద్భుతంగా డాన్స్ చేశారు. మీరు తదుపరి ప్రదర్శన కోసం వెళ్ళి మీరు డ్రెస్ చేంజ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. తదుపరి ప్రదర్శన ముందు ప్రస్తుతం ప్రదర్శించిన ప్రదర్శనకు పేమెంట్ ఎక్కడ? పేమెంట్ అంటే ఓకే, మీరు అంతా ఆవేశపడకండి, రండి. మీకు వెళ్ళేటప్పుడు ఆటోకి ₹60 ఇచ్చి పంపిస్తాం. ఆటోకి ₹60 ఇస్తావా? నీకు ఎలా కనిపిస్తున్నావు? చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు నువ్వు. మొహానికి అదే ఎక్కువ అనుకుంటున్నావు. నా ముఖానికి అదే ఎక్కువ? నా ముఖం గురించి ఏం తెలుసా నీకు? ఏం తెలుసు నా ముఖం గురించి? నా ముఖం గురించి నాగబాబు గారు అడుగురా చెప్తారు, రోజా గారు చెప్తారు, రష్మి గారు అడక్కు, అడిగినా తను చెప్పదు. చెప్పండి నాగబాబు గారు, అందగంతను కాదా? డెఫినెట్ గా రేష్మి కన్నా బెటర్ గా ఉంటారు. చెప్పండి రోజా గారు, మీరు చెప్పండి అందగంతను కాదా? సూపర్ గా ఉంటారు. చూపిస్తా, నేను మనుషులే కాదురా జంతువుల్ని సైతం లవ్ లో పడేయగలను తెలుసా? మీకు అంత సీన్ లేదు, అస్సలే లేదు. నేను నమ్మను. పాట వేసుకుంటే కానీ నేను పర్ఫార్మెన్స్ చేయలేను. పాట వేసుకోండి. నా పరిమళమంతా తాచాయి, దహించే కాలివి నువ్వై శ్వసి
మంచి చినుకువి నువ్వై ధరించే సిగవై చేరుకోరా సుందరా ఇప్పుడు చూడు నీ కింగ్ కాంగ్ నా కోసం గిలగిల కొట్టుకుంటుంది చూడు. కింగ్ కాంగ్ ఒకటి కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కొట్టుకుంటున్నారు. ఓకే, ఆ చిట్టు చివరిగా గేమ్ షో ఒకటి ఆడిస్తే మీ పర్ఫార్మెన్స్ కి మీ పేమెంట్ మీకు ఇచ్చి పంపిస్తాను. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ గేమ్ ఏంటంటే చీకట్లో చెడుగుడు. మీకు ఇచ్చిన కళ్ళ గంతల్ని మీరు కట్టుకొని ఫ్లోర్ పైన పాకుతూ ఎక్కడో జెండా పాతి పెట్టాం. దాన్ని ఎవరైతే పట్టుకుంటారో వాళ్ళే విన్నర్. ఈ గేమ్ లో ఎవరైతే విన్నర్ అవుతారో వాళ్ళే సూపర్ విన్నర్. మొదలు పెడదాం. కమాన్. సరసరా పాకే విషంలా సరసరా పై పైకి రారా సరసరా నీ కైమసం కానా. నేను ఆ వినోదిని ఎలా పడేస్తాను? ఓ, నువ్వు గేమ్ పెట్టింది దానికోసం. బాగా కనిపెట్టావు మిస్ వినోదిని. మీరు చాలా అందంగా ఉన్నారు. మిస్టర్ జాక్, మీరు కూడా చాలా అందంగా ఉన్నారు. మీ వేళ్ళేంటి ఇంత ముందు మృదువుగా ఉన్నాయి, ఇప్పుడు ముదిరిపోయిన బెండకాయలా ఉన్నాయి. ముదిరిపోయిన బెండకాయల అయినా మీ వేలు తక్కువ తిన్నాయా? ఇంత పొడుగు మునక్కాయలు ఉంటాయి. టైం అయిపోయింది. మీకు ఇచ్చిన నిర్ణీతమైన సమయం అయిపోయింది. ఎవరి దగ్గర అయితే జెండా దొరికిందో వాళ్ళే విన్నర్ అన్నమాట. ఓకే, నేను 1, 2, 3 అని లెక్క పెడతాను. మీ కళ్ళ గంతలు తీసి విజేతను ప్రకటించుకుందాం. అలాగే 1, 2, 3. ఆగండి కింగ్ కాంగ్ గారు, ఆగండి. దీన్ని శాంతపరచాలి. ఆయుధం నా దగ్గర లేదు. ఇప్పుడు ఏం చేయాలి? కింగ్ కాంగ్, ఏంటి? ఏం కావాలి? వినోదిని కావాలా? మనం దక్షిణాఫ్రికా వెళ్ళాలి. వెళ్దాం పదండి. నాగ్ బాబు సార్, అయినా మీకు హైలైట్ ఈ మొత్తం స్కిట్ లో మీ వినోదినియే కనిపించుంటది. జలసీ ఫీల్ అవుతున్నాయి ఎందుకు రేష్మి? కాలిపోతున్నాను. బాగుంది. ప్రకాష్ కి ఆ గెటప్ సూట్ అయితే బాగా చేసావు ప్రకాష్. ఇది అంటే యాక్చువల్ చెప్పాలంటే ఇది చిల్డ్రన్ కి చాలా నచ్చుతుంది. మిగతా వాళ్ళందరూ సెర్చింగ్ ఫ్లాగ్ కోసం నువ్వు పక్క నుంచి చేయడం గుడ్. రోజా గారు చాలా బాగా అనిపించింది. అండ్ అమ్మాయిని చూసిన తర్వాత ఫుల్ బాడీలో షేకింగ్ వచ్చేసింది. చాలా బాగా అనిపించింది. ఫన్నీగా.